Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం DJI OM5ని అన్బాక్సింగ్ చేసి అసలు గింబాల్ అంటే ఏంటి, గింబాల్ని స్టెబిలైజేషన్ షాట్స్ కోసం ఎలా యూస్ చేసుకుంటారు, మీరు కనుక బిగినర్స్ అయ్యి ఉండి OM5 పర్చేస్ చేస్తే దీన్ని యూస్ చేసుకొని ఎలాంటి షాట్స్ మనం తీసుకోవచ్చు అనే శాంపుల్ వీడియోస్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ DJI OM5 మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గింబాల్ యొక్క చిన్న ఇమేజ్ ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి చిన్న పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ సీ ఆన్ ద బ్యాక్ సైడ్ మనం DJI OM5ని ఎలా యూస్ చేసుకోవచ్చు, మనకి బాక్స్లో ఏమేమి వస్తాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ యూ కెన్ సీ DJI. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఒక పుల్ ట్యాబ్ లాగా ఉంటుందన్నమాట. ఇది పీల్ చేస్తే వీ కెన్ ఈజీలీ ఓపెన్ ఇట్. లెట్స్ ఓపెన్ దిస్. Ready? 1, 2, 3. Ta-da! So master every shot. మనకి ప్రతి ఒక్క షాట్ సూపర్గా వస్తాయి ఇఫ్ యూ యూస్ ద గింబాల్. సో గింబాల్ అయితే చాలా చిన్నగా చాలా మైన్యూట్గా ఉందన్నమాట. నీట్గా ప్యాక్ చేసి ఉంది. ఫస్ట్ మనకి ప్యాకేజ్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇది వచ్చేసి పేపర్ వర్క్, DJI OM5 క్విక్ స్టార్ట్ గైడ్. వీ హ్యావ్ ద గింబాల్. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే కనుక చాలా కాంపాక్ట్గా ఉంది. దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో మనకైతే ఒక చిన్న రైజర్ ఉంది. ఏదైనా చిన్న ఫోన్ యూస్ చేస్తుంటే కనుక ఈ రైజర్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ మౌంట్ ఉంటుంది. ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ అయితే మనకి DJI అని ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఓమ్ అని ఉంది. ఇక్కడ మనకి ఫోన్ కెమెరా డైరెక్షన్ అని ఉంటుంది. మనం ఫోన్ ప్లేస్ చేసేటప్పుడు మన కెమెరా ఇటు సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. సో నేనైతే పిక్సెల్ పెడుతున్నాను. సో లెట్ మీ ప్లేస్ ఇట్ లైక్ దిస్. సో చూసారు కదా, మనం ఈజీగా ఇలా ఫోన్కి పెట్టేసుకోవచ్చు. ప్రీవియస్ వర్షన్ అయితే ఇలా పుల్ చేసి పెట్టాలన్నమాట. దిస్ ఈజ్ సో సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్యారీయింగ్ బ్యాగ్ ఉంది. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ బ్యాగ్లో మనం అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ల్యాండ్ యార్డ్. సో ఇది మనం ఎప్పుడైనా క్యారీ చేయడానికి అటాచ్ చేసుకోవడానికి. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి USB-C to USB-A కేబుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రైపాడ్. మనం ఈ గింబాల్కి బాటంలో అటాచ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ విత్ ఎ స్క్రూ యాక్షన్. సో ఇలా రొటేట్ చేసుకుంటే మనకి ఫిట్ అయిపోతుంది. నా దగ్గర అయితే గింబాల్ 3 ఉంది. గింబాల్ 3తో కంపేర్ చేసుకుంటే మనకి గింబాల్ 5 అయితే చాలా చిన్నగా అండ్ చాలా టైనీగా ఉందన్నమాట. ఇంకా గింబాల్ 4తో కంపేర్ చేసుకుంటే కనుక 5 వెయిట్ వచ్చేసి మనకి 1/3 లెస్ ఉంటుంది. అండ్ అలానే సైజ్ కూడా 1/3 చిన్నగా అనిపిస్తుంది. ఓవరాల్ గింబాల్ వెయిట్ వచ్చేసి 292 grams. సో చాలా చాలా కాంపాక్ట్ అండ్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈవెన్ పాకెట్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 1000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి మనం ఫుల్ ఛార్జ్ చేసుకుంటే కనుక అరౌండ్ 6.5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే మనకి లాక్ పొజిషన్లో ఉంది కదా, లెఫ్ట్కి రొటేట్ చేసి ఇలా పుల్ చేయడమే, ఈజీ టు ఓపెన్. అండ్ ఇక్కడ మనం ఫోన్కి మ్యాగ్నెట్ వేసాం కదా, జస్ట్ ఆ మ్యాగ్నెట్ దీని మీద పాప్ చేయడమే. చూసారా, సెట్ అయిపోయింది. చాలా సింపుల్గా మనం అటాచ్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనకి 5లో వచ్చిన కొత్త ఫీచర్ వచ్చేసి ఎక్స్టెన్షన్ అనమాట. సో మనకి ట్రైపాడ్కి కింద ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎప్పుడైనా సెల్ఫీ వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఎక్స్టెన్షన్ బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే 3లో ఉన్నప్పుడు మనకి ఎక్స్టెన్షన్ ఎందుకు లేదా అని ఫీల్ అయ్యేదాన్ని. సో ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. మనం ఈ DJI OM5ని యూస్ చేసుకోవాలి అనుకుంటే DJI యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేయడం చాలా సింపుల్. బ్యాక్ సైడ్ QR కోడ్ ఉంటుంది. ఓపెన్ విత్ యువర్ కెమెరా, స్కాన్ ఇట్ అండ్ డౌన్లోడ్. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ ఓపెన్ ది యాప్ అండ్ క్లిక్ ఆన్ డివైజెస్. రెడ్ కలర్ వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఆన్ చేయగానే మనకి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే రెడ్ కలర్ వచ్చేసి రికార్డ్ బటన్ ఉంటుంది. కిందే మనకి ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇఫ్ యూ సింగిల్ క్లిక్ మనకి అది ఫ్రంట్ ఫేసింగ్ అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా చేంజ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే కనుక పోర్ట్రేట్ టు ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతుంది. ఇక్కడ బిగ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి జాయ్ స్టిక్. సో మీరు మీ గింబాల్ని మూవ్ చేయాలి అనుకుంటే కనుక విత్ దిస్ జాయ్ స్టిక్ యూ కెన్ చేంజ్. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మనకు ఒక స్విచ్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి జూమ్ చేసుకోవడానికి, లేదు అంటే జూమ్ అవుట్ చేయడానికి. అండ్ పైన వచ్చేసి M అనే బటన్ ఉంది, మీరు ఆల్రెడీ చూసుంటారు, పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్విచ్ ఉంటుంది కదా. సో మనకి దీంట్లో యాక్టివ్ ట్రాకింగ్ ఉంటుంది. ఒక పర్సన్ని ట్రాక్ చేయాలి అనుకుంటే మన స్క్రీన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక స్క్వేర్ ఐకాన్ వస్తుంది అనమాట.
ఈ స్విచ్ని ఒకసారి క్లిక్ చేస్తే ఆ ట్రాకింగ్ ఆఫ్ అయిపోతుంది. అదే మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే కనుక చూసారా మన ఫోన్ అదే పొజిషన్లో ఉంటుంది. ఓన్లీ గింబాల్ మాత్రమే పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట. సో యూ కెన్ సీ ఫోన్ అప్పుడు మనకి స్టేబుల్ షాట్స్ వస్తాయి. ఒకసారి ఇప్పుడు మనం ఈ గింబాల్ యూస్ చేసి నేను షూట్ చేసిన వీడియోస్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను వీడియో 1లో క్లిప్ 1 ఎలా షూట్ చేశానో చూపిస్తున్నాను. దీనికైతే నేను స్పిన్ షాట్ మోడ్ యూస్ చేశాను అనమాట. స్పిన్ షాట్ అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్పిన్ అవుతూ వెళ్తుంది సర్కిల్ మోడల్లో. మీరు వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు ఎయిదర్ మీరు ఫార్వర్డ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు బ్యాక్వర్డ్ పెట్టి రివర్స్ షూట్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ మోడ్ యాక్టివేట్ చేయాలి అనుకుంటే మనం గింబాల్ కెమెరాలో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, అది క్లిక్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూసారా ఫాలో మోడ్ అని ఉంది కదా, ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పిన్ షాట్. ఈ మోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వీడియోని, మీరు లెఫ్ట్ సైడ్కి స్పిన్ చేయాలా లేదు రైట్ సైడ్కి స్పిన్ చేయాలా అన్నది మనకి జాయ్ స్టిక్ ఉంటుంది కదా గింబాల్ మీద, ఆ జాయ్ స్టిక్ యూజ్ చేసుకొని లెఫ్ట్ కంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ చేస్తే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్ మనం ఇట్లాంటి షాట్స్ని షూట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత స్పిన్ వీడియో వచ్చిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ స్టాప్ ఇట్. సెకండ్ షాట్ అయితే చాలా సింపుల్, జస్ట్ సీట్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్తున్నాను. ఇదైతే నేను స్పిన్ షాట్ పెట్టలేదు, నార్మల్ ఫాలో మోడ్లో పెట్టి తీస్తున్నాను. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి కార్ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి వైల్ మూవింగ్ షాట్ అనమాట. సో మీరు ఇది గింబాల్ పెట్టి యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఆ ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా స్మూత్గా ఉంది, లేకపోతే మనకి ఆ వీడియో షేక్ వచ్చేది. ఎందుకంటే నడుస్తూ తీయాలి కదా, గింబాల్ పెట్టాం కాబట్టి మనకి షాట్ అనేది ఇంత క్లియర్గా అండ్ షార్ప్గా ఉంది. సో మీకు నేను సెకండ్ వీడియో వచ్చేసి ఈ స్టోరీ మోడ్స్ యూజ్ చేసి షూట్ చేశాను, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. గింబాల్లో స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం గింబాల్ యూజ్ చేస్తుంటే ఈ స్టోరీ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి కొన్ని ప్రీసెట్స్ లాగా ఉంటాయి, కొన్ని ప్రీసెట్ స్టోరీస్. ఇవి ఎలా షూట్ చేయాలి అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తారు. సో మీకు ఇక్కడ ప్రీసెట్స్లో ఏ ప్రీసెట్ అయితే నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ చూసారా స్టార్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనం ఒక వీడియో షాట్ని ఎలా షూట్ చేయాలి అనే శాంపిల్స్ కూడా చూపిస్తారనమాట. వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయిపోతే మనకి ఎఫెక్ట్స్ కానీ సౌండ్ కానీ అన్నీ ప్రీసెట్స్ కాబట్టి ఇన్బిల్ట్గా ఉంటాయి. చాలా సింపుల్గా మనం వెరైటీ షాట్స్ని షూట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ లైవ్లీ మోడ్ పెట్టాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. కింద మీరు బాటంలో చూస్తే మనకి ఇలా 4 బ్లాక్స్గా ఉంది కదా, ఈ ప్రీసెట్ మొత్తం మనకి 4 డిఫరెంట్ వీడియోస్ని జాయిన్ చేసి ఒక స్టోరీ లాగా చూపిస్తారు. మనకి ఒక్కొక్క క్లిప్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అనేది కూడా కింద చూసుకోవచ్చు. సో ఫస్ట్ బ్లాక్లో ఉన్నప్పుడు మనకి అక్కడ ఎంత టైం చూపిస్తుందో మన ఫస్ట్ వీడియో అంత టైంలో అయిపోవాలి. సెకండ్ క్లిప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ టైం ఎంత ఉందో అంత టైంలోనే షూట్ చేసుకోవాలి. సో మీరు ఈ టైంలో మీరు ఆ క్లిప్లో ఏం చూపించాలి అనుకుంటున్నారో ఆ టైం ఫ్రేమ్లో మాత్రమే చూపించగలుగుతారు. అది ఎలా షూట్ చేసుకోవచ్చు అనే శాంపిల్ విజువల్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక శాంపిల్ ఉంటుంది. మొత్తం ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత రికార్డ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మనకి టైం ఫ్రేమ్ ఎంత సెట్ అవుతుంది అనేది అక్కడ కింద ఇలా బ్లూ కలర్ ఐకాన్ వెళ్తూ ఉంటుంది. లేదు మీకు ఒకసారి షూట్ చేసిన తర్వాత నచ్చకపోతే యూ కెన్ ఈవెన్ రీటేక్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ క్లిప్. ఇలా ప్రతి ఒక్క క్లిప్ షూట్ చేసుకోవడమే. సో ఇలా మనం థర్డ్ అండ్ ఫోర్త్ క్లిప్స్ని కూడా షూట్ చేసుకోవాలి. మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని చూపిస్తుంది కదా, క్లిక్ ప్రివ్యూ, సో దట్ మీకు అన్ని క్లిప్స్ యాడ్ చేసి ఒక షార్ట్ బిట్ లాగా చూపిస్తారు. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి సేవ్ ఆప్షన్ వస్తుంది. సో మీకు వాటర్మార్క్ కావాలా లేదు అంటే ఎండ్ కార్డ్లో DJI లోగో కావాలా, ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే అన్నిటికీ నన్ అని సెలెక్ట్ చేసుకున్నాను.
మొత్తం క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసేసుకోవాలి. థర్డ్ వీడియో కూడా నేను ఇన్బిల్ట్ స్టోరీసే యూజ్ చేశాను. నేనైతే ఈ కట్ ప్రీసెట్ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఏం చూపించిందో అంతే. నేను ఏదైతే ఫోకస్ చేయాలి అనుకున్నానో నా మెయిన్ ప్రయారిటీ దాని మీదే ఉంది. గింబాల్ని అయితే నేను ఎటువంటి మూమెంట్స్ నేను పర్సనల్గా మాన్యువల్గా అయితే ఇవ్వలేదు, ఇన్బిల్ట్ మూమెంట్స్తోనే షూట్ చేశాను. సో మనకి దీంట్లో లేటెస్ట్ ట్రాకింగ్ 4.0 ఫీచర్ ఉంటుందన్నమాట. మీరు ఫ్రీ హ్యాండ్స్తో మనల్ని సెల్ఫ్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. ట్రైపాడ్ని ఎక్కడైనా సపోర్ట్గా పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నేను నా ఫేస్ని సెలెక్ట్ చేశాను. ఇఫ్ యూ సీ నేను మూవ్ అవుతూ ఉంటే మన గింబాల్ కూడా మూవ్ అవుతూ ఉంది. ఫేస్ ట్రాకింగ్ ఆప్షన్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు మనకి ఆ ఫేస్ అనేది ట్రాక్ చేస్తూనే ఉంది. మీరు ఇక్కడ చూసారు కదా, నేను బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాను. స్టిల్ ఎంత దూరం వెళ్ళినా సరే 10 feet వరకు నా ఫేస్ని అయితే ట్రాక్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 shots ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే గింబాల్కి కనెక్ట్ చేసి షూట్ చేసిన వీడియో, రైట్ సైడ్ అయితే జస్ట్ హ్యాండ్ హెల్డ్ వీడియో అనమాట. మీరు మనకి గింబాల్ వల్ల స్టెబిలైజేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది ఈ క్లిప్స్లో చూడొచ్చు. మనకి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 15,000 రూపీస్ ఉంటుంది. ఎవరైతే మొబైల్ ఫోన్స్ యూస్ చేసుకొని సినిమాటిక్ వీడియో షూట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనమాట. ఐ విల్ సజెస్ట్ యూ టు పర్చేస్ దిస్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ DJI OM5. మీకు కనుక దీని మీద ఇంకా మన క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ బిలో. అండ్ ఇలాంటి మరిన్ని డిఫరెంట్ డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.